ఇంకా కసి తీరకపోతే నాకు విషమిచ్చి చంపండి. నిజంగా ఎందుకురా నాయన నిజంగా విష ప్రచారం చేస్తున్నారు? ఈ చేయిస్తున్నది ఎవడు? జనాలకు తెలియదా? ఆయన అటువంటి వ్యక్తేనా? అంటే ఇన్ని సంవత్సరాలల్లో కూడా ఆయన మీద రాలే ఆరోపణలు ఎప్పుడు కూడా. ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఒక హోదాలోనే ఉన్నాడు. ఎప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటే, గతంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మానసికంగా వేధించడం ఎందుకు, తప్పుడు ప్రచారాలపై కోమటిరెడ్డి ఫైర్, రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు, మహిళా ఐఏఎస్ల పైన ప్రచారాలు, సర్కారును అప్రతిష్ట పాలు చేసేందుకే మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆక్రోశం, 20 రోజుల్లోనే చర్యలని స్పష్టీకరణ, 20 రోజులలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. వాస్తవానికి ఈ రకమైన దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే, గతంలో ఎవరెవరైతే ఎటువంటి చెడు పనులు చీదర పనులు చేసి బయటపడి వాళ్ళ ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు తెచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టుకొని ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారో ఈ ప్రతిపక్ష పాత్రను కూడా సరిగ్గా పోషించలేని దీన వ్యవస్థలో ఉండి కూడా ఏం చేయాలి? ప్రతిపక్ష పాత్ర కూడా సక్సెస్ లేదు. ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే రేవంత్ రెడ్డినా ఏం చేయలేము. సరే వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులను టార్గెట్ చేసుకొని ఇట్లా ఈయనని టార్గెట్ చేసుకొని బ్లేమ్ చేస్తున్నారు. వాస్తవానికి గతంలో నేను పేరు చెప్పను, మంత్రి ఉండే డైరెక్ట్ దొరికిండు, ఒక కెమెరాకే దొరికిండు, ఒక ఆమె హీరోయిన్తోనే డైరెక్ట్ ఆ ఫోటోలో బయటకు వచ్చే ఆ ఫామ్ హౌస్లో ఆమె ఇట్లా నిలబడ్డ, బయటకు వచ్చి ఇట్లా చేతులు పట్టి నిలబడ్డ ఫోటోలు వచ్చినాయి. మరి ఏంది రౌండ్ అయిపోయినాక వచ్చింటాయి ఆ ఫోటోలు? అవి రెడ్ హ్యాండెడ్గా క్లియర్గా కనపడ్డారు. ఈయనది ఆల్లేస్ చూడలేదు, అల్లుని పేరు రామలింగం అన్నట్టు ఈయనకి ఏం లేకుండానే ఈయనను బదనాం చేయడం స్టార్ట్ చేశారు. ఎంతసేపటికి ఏంటంటే ఈయనను బదనాం చేస్తే ప్రభుత్వం బదనాం అయిపోతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం బదనాం అయినాం, సేమ్ అదే పేరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా వీళ్ళకి కూడా తీసుకురావాలి, వీళ్ళలో ఒకరికి అనే ఒక టార్గెట్తోనే, ఆ ఉద్దేశంతో నేను బదనాం ఉన్న మంత్రులను బదనాం చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఏమీ లేదు. ఆ విషయం ప్రజలకు కూడా తెలుసు. ఈయన ఎన్నో ఏళ్ళను చేస్తున్నాను, అటువంటి చిన్న మచ్చ ఆరోపణ వచ్చిందా? రాలే. ఇప్పుడు ఎందుకు వస్తున్నది? చేస్తున్నారు, దొరుకుతారు. ఎందుకంటే ఎంతసేపటికి కొంతమంది సోకాల్డ్ యూట్యూబర్స్, సోకాల్డ్ కొన్ని మీడియాలు ఉంటాయి, అమ్ముడు పోయినాయి. ఏం చేస్తారంటే పైసల కోసం అటు వాళ్ళు ఇస్తారా, ఇటు వీళ్ళు ఇస్తారా, బ్లాక్మెయిల్ చేయాలన్నా, దందాలు చేయాలన్నా ఈ రకంగా పనులు చేస్తున్నారు. కాబట్టి దయచేసి కొంచెము ఆలోచించండి ప్రజలు కూడా.